చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని అరాచకాలపై ధర్మ పోరాటం చేస్తున్నామని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు ఎత్తి చూపేందుకు ధర్మ పోరాట సభ నిర్వహించినట్లు చెప్పారు. 3 సార్లు ఎన్నికల్లో ఓట్లేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గెలిపిస్తే పుంగనూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డిపై గెలుస్తానంటున్న బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ తో మా ప్రతినిధి గోపినాథ్ ఫేస్ టు ఫేస్. ఎట్టకేలకు పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ధర్మ పోరాట సభని విజయవంతంగా ఇవాళ ముగించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఎన్నో ఆటంకాలు సృష్టించింది అధికార పార్టీ. ముఖ్యంగా అడుగడుగునా కూడా అడ్డంకులు సృష్టించారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, చాలా రోజుల పాటు మీరు ఎంతో ప్రయత్నం చేశారు ఈ సభ నిర్వహించడానికి. ఇవాళ మీరు అనుకున్నది సాధించారు, ఏమనిపిస్తుంది? అంటే గత 5 సంవత్సరాల నుండి పుంగనూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంది అనేది ఈ ఒక్క విషయం ద్వారా నేను ఏదైతే ఈ నియోజకవర్గంలో రైతులకు జరుగుతున్న అన్యాయం పైన కానీ, అదేవిధంగా యువతకు జరుగుతున్న అన్యాయం పైన కానీ, ఈ నియోజకవర్గంలో పాడి రైతులపైన జరుగుతున్న దోపిడీ కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో యువతను ఏ విధంగా తప్పుదారి పట్టించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్న విషయాలు, వీటన్నింటి మీద, ఈ సమస్యలన్నింటి మీద పోరాటం చేయడానికి గత 2.5 సంవత్సరం నుండి ప్రయత్నం చేస్తుంటే ఏ విధంగా అడ్డుకున్నారో, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో, ఏ విధంగా దౌర్జన్యాలు దాడులు చేశారో ఈ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తం చూసింది. పుంగనూరు నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ పెట్టుకోవాలంటే హైకోర్టులు, సుప్రీంకోర్టుల నుండి పర్మిషన్ తీసుకునే దుస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉందంటే ఇక్కడ ప్రజాస్వామ్యం నిజంగా అమలవుతోందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలు గమనించారు. ఇందులో నుండి, ఈ పరిస్థితి నుండి నియోజకవర్గంలో మార్పు రావాలి. నియోజకవర్గం నుండి ఇప్పుడు ఏదైతే జరుగుతున్న దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకం ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టాలి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రైతులు అభివృద్ధి చెందాలి, యువత అభివృద్ధి చెందాలనే స్పష్టతతో పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాన్ని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అదే దారిలో తీర్పు ఇవ్వడానికి కూడా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చాలా తక్కువ టైం ఉంది ఎలక్షన్కి సంబంధించి. నోటిఫికేషన్ కూడా ఇంకొక వారం లోపల వచ్చేసే అవకాశం ఉంది. ఎట్లా చేయబోతున్నారు? అంటే పార్టీలు ఇప్పటికే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, అందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అంటే ఎట్లా మీరు ఎవరితో ముందు అడుగు వేసే అవకాశం అయితే ఉంటుంది? చాలా తక్కువ టైం. ఎందుకంటే పుంగనూరు ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా మీ పార్టీ ఉంది, జాతీయ పార్టీ కాబట్టి అందరూ కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వేస్తున్నటువంటి బీజం మీకు ఈ పార్టీకి సంబంధించి కూడా చాలా కీలకం ఉండబోతున్న తరుణంలో ఎట్లా చూడండి? ఖచ్చితంగా బీసీ యువజన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు కోసము, రైతుల అభ్యున్నతి కోసము, యువత భవిష్యత్తు కోసము, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము ఆవిర్భావం జరిగింది. పార్టీ ఆవిర్భావం దగ్గర నుండి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయడం జరిగింది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం జరిగింది. ఇక ఎన్నికల విషయానికి వస్తే పార్టీ ఎలాంటి వ్యూహంతో ఎన్నికలు వెళ్ళబోతోందనే దాని మీద కేవలం ఒక 4-5 రోజుల్లో పూర్తి స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా బీసీ యువజన పార్టీ ప్రస్థానం ఈ ఎన్నికల ద్వారా మొదలు అవుతుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పగలను. సార్, ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, మార్పు కోరుకుంటున్నారు. అది పుంగనూరు వేదికగానే మార్పు కోరుకుంటున్నారు అటువంటిది కూడా ప్రచారం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజల్లో ఉంది. మీరు ఏ సభ పెట్టినా ప్రజలు వస్తున్నారే కానీ కొంతమంది రావడానికి భయపడుతున్నారు. ఆ రకమైనటువంటి క్రియేటివిటీ ఇక్కడ చేస్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? ఈరోజు భయం అనేది ఇక్కడ నియోజకవర్గంలో మీరు అన్నట్టు 100% ఉంది. ప్రజలు ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకొని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వేధిస్తారు, తప్పుడు కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు నేరుగా ఎదురు తిరిగే పరిస్థితి లేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఈ అరాచకాల మీద, ఈ రౌడీయిజాన్ని తరిమి కొట్టడానికైతే మాత్రం ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగిన సభలో మీరు చూసినట్టయితే సభా ప్రాంగణానికి వచ్చే ప్రతి దారిలో కూడా పోలీసులు 10ల సంఖ్యలో ఉంటూ వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆధార్ కార్డు అడగడము, డీటెయిల్స్ అడగడము, ఫోటోలు తీసుకోవడము, ఈ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమము, భయపెట్టించే కార్యక్రమం చేశారు. ఎవరు ఎన్ని చేసినా పోలింగ్ బూత్లో ఓటు వేసేటప్పుడు ఎవరికి కనబడదు, అక్కడ ఎవరిని బెదిరించలేరు. ఖచ్చితంగా ఈ అరాచకాన్ని అన్నింటినీ కూడా బుద్ధి చెప్పడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
మొత్తం మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే, ఎందుకంటే జాతీయ పార్టీ బీసీవై పార్టీ అనేది ఇప్పటికే ప్రజల్లో విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో, ఆదరణ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అంటే దాని మీద మరో 3-4 రోజుల్లో స్పష్టత ఇస్తామంటూ కూడా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు మనతో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, పుంగనూరు నుంచి.